పాన్ ఇండియా సినిమాలకు రిలీజ్ డేట్స్ అనేవి కీలకం. అందుకే కథ రెడీ చేసుకున్నప్పుడే విడుదల తేదీని అనుకొని మరీ స్టోరీస్ రాస్తున్నారు. ఈ విషయంలో అల్లు అర్జున్ చాలా ముందుంటాడు. ఒక మూవీని ఆడియన్స్ లోకి ఎలా ప్రమోట్ చేయాలో ఐకాన్ కు బాగా తెలుసు. అందుకే అట్లీతో మూవీ ఆల్రెడీ రిలీజ్ డేట్ లాక్ చేసేయమని చెప్తున్నాడట. తన వంతు ఒక డేట్ కూడా ఇచ్చాడట. ఎప్పుడైతే అట్లీతో అల్లు అర్జున్ తన మూవీని అనౌన్స్ చేశాడో అప్పటి నుంచి ఈ చిత్రంపై పాన్ ఇండియా వైడ్ గా భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు కారణం సినిమా కాన్సెప్ట్, బడ్జెట్, హాలీవుడ్ లెవెల్ వీడియో అనౌన్స్మెంట్. ప్రస్తుతం ఈ మూవీపై రోజుకో గాసిప్ టాలీవుడ్ ను షేక్ చేస్తూ వస్తోంది. అందులో భాగంగా అల్లు అర్జున్ ఈ సినిమాకు అప్పుడే రిలీజ్ ముహూర్తం ఫిక్స్ చేసేశాడట. వచ్చే ఏడాది డిసెంబర్లోనే మూవీ రిలీజ్ కావాలి అంటున్నాడట. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం అల్లు అర్జున్ పుష్ప సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నట్లే లెక్క. 2021 డిసెంబర్ 17న రిలీజ్ అయి కోవిడ్ టైంలో కూడా పుష్ప 1 500 కోట్లు రాబట్టింది. ఇక పుష్ప 2 లాస్ట్ ఇయర్ డిసెంబర్లోనే రిలీజ్ అయ్యి ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు సేమ్ మంత్ లోనే అట్లీ దర్శకత్వంలో తెరకెక్కే చిత్రాన్ని విడుదల చేయాలని అల్లు అర్జున్ ఆలోచన చేస్తున్నాడట. కొత్తగా కథలు చెప్తుంటే ఎవ్వరూ చూడడం లేదు. పైగా రిస్క్ కూడా బాగా పెరిగింది. ఎక్స్పెక్టేషన్స్ అందుకోవటం కష్టమైపోతుంది. అందుకే స్టార్ హీరోలందరూ సీక్వెల్స్ దారి పట్టారు. సికిందర్తో షాక్ తిన్న సల్మాన్ కూడా ఇప్పుడు సీక్వెల్స్ మీద సీక్వెల్స్ చేస్తున్నాడు. అందులో పాన్ ఇండియా ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న బజరంగి భాయిజాన్ వచ్చి చేరింది. సికందర్ తో ఊహించిన దానికంటే సల్మాన్ కు గట్టి షాక్ తగిలింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సినిమాను చూసి భాయిజాన్ ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు. తమకిలాంటి సినిమాలు వద్దు అనేశారు. అందుకే సల్మాన్ ఆలోచనలో పడ్డాడు. సికందర్ రిలీజ్ కంటే ముందే కిక్ 2 చేయబోతున్నట్లు ప్రకటించాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. గతంలో వచ్చిన కిక్ 1 బాలీవుడ్ లో సూపర్ డూపర్ హిట్ మూవీ. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ అంటే అంతకంటే ఏం కావాలి అంటున్నారు ఫ్యాన్స్. అయితే ఇదే స్పీడ్ లో సల్మాన్ ఖాన్ మరో సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్నాడు. ఈ మధ్య కాలంలో తన నటనకు ఎంతో పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిన బజరంగి భాయిజాన్ చిత్రానికి సీక్వెల్ తీసుకురావాలనుకుంటున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన సీక్వెల్ స్టోరీని విజేంద్ర ప్రసాద్ ఎప్పుడో పూర్తి చేశారు. అయితే అందుకు తగ్గ సమయం కోసం సల్మాన్ వేచి చూస్తూ వచ్చాడు. ఇప్పుడు బజరంగిగా మారేందుకు సిద్ధమవుతున్నాడు. గత కొద్ది రోజులుగా ఈ సీక్వెల్ కు సంబంధించిన స్టోరీ గురించి విజేంద్ర ప్రసాద్ తో సల్మాన్ డిస్కషన్ చేస్తున్నాడు. ఈ మధ్య తొలి భాగం తెరకెక్కించిన కబీర్ ఖాన్ కూడా వీరికి తోడయ్యాడు. బజరంగి భాయిజాన్ చైనాలో సైతం దుమ్మురేపింది. 2015లోనే 900 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. త్వరలోనే ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. సంక్రాంతి అంటేనే హీరోలందరికీ సెంటిమెంట్ గా మారింది. ఇప్పుడు స్టార్ హీరోలందరూ పొంగల్ రేస్ కి రావాలనుకుంటున్నారు. కానీ అందరికీ కుదరదు కదా. అన్ని స్క్రీన్స్, థియేటర్స్ కూడా లేవు. అందుకే కొందరు అడ్జస్ట్ కావాలి, మరికొందరు బాక్స్ ఆఫీస్ ముందుకు రావాలి. వచ్చే ఏడాది కూడా 3 స్టార్ హీరోలు సంక్రాంతి వరకు రెడీ అవుతున్నారు. అయితే వీరు 3 years బ్యాక్ వచ్చిన వారే మళ్లీ సేమ్ స్లాట్ అడుగుతున్నారు. 2023 సంక్రాంతికి ఏం జరిగిందో గుర్తుందిగా. ఒకవైపు తెలుగు టాప్ స్టార్స్ చిరు, బాలయ్య, మరోవైపు తమిళ టాప్ స్టార్స్ విజయ్, అజిత్, మొత్తం 4 సినిమాలు అన్నీ కూడా సంక్రాంతికి ఒకరోజు అటు ఇటుగా పోటీ పడ్డాయి. రిలీజ్ కు ముందే థియేటర్ బయట కావలసినంత హిట్ పుట్టించాయి. చిరు వాల్తేరు వీరయ్యగా, బాలయ్య ఏమో వీరసింహారెడ్డిగా, అలాగే తమిళ హీరో విజయ్ వారీసుతో బాక్సాఫీస్ ముందుకు వచ్చారు. పండగ సమయం కదా, ఈ హీరోలందరూ కెరీర్ లో బిగ్ హిట్స్ చూశారు. భారీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ చూశారు. ఇప్పుడు హిస్టరీ రిపీట్ కానుంది. 2026కి సేమ్ కాంబినేషన్ లో మూవీస్ రిలీజ్ కానున్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరు నటిస్తోన్న మూవీని, అలాగే బాలయ్య న్యూ మూవీ అఖండ 2 నెక్స్ట్ పొంగల్ ఫైట్ కు రెడీ అవుతున్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్న మాట. ఇప్పుడు వీరితో పాటు తమిళ హీరో విజయ్ కూడా రంగంలోకి దిగుతున్నాడు. పైగా దళపతి తన చివరి చిత్రాన్ని సంక్రాంతికి తీసుకురాబోతున్నట్లు గతంలోనే ప్రకటించాడు. తెలుగులోనూ తన చిత్రం భారీ స్థాయిలో విడుదల కావాలనుకుంటున్నాడు. మొత్తంగా వచ్చే సంక్రాంతికి 2023 సంక్రాంతి క్లాష్ రిపీట్ కానున్నట్లే లెక్క. 2023 హీరోస్ తో పాటు ఈసారి సంక్రాంతికి మిగతా హీరోలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. అందులో ఎన్టీఆర్ నటిస్తోన్న న్యూ మూవీ డ్రాగన్ ఉంది. అలాగే కిషోర్ తిరుమల మేకింగ్ లో మాస్ రాజా నటించే న్యూ మూవీ అనార్కలి ఉంది. వీటన్నిటినీ మించి రెబెల్ స్టార్ నటిస్తోన్న కొత్త చిత్రం రాజాసాబ్ కూడా ఒక దశలో సంక్రాంతి సీజన్ లోని రిలీజ్ కు సన్నాహాలు జరుపుకుంటోంది. ఎంతమంది హీరోలు వస్తున్నారు అనేది మాత్రం మరికొద్ది రోజులు ఆగితే క్లారిటీ వచ్చేస్తుంది. లోక నాయకుడిగా పేరు తెచ్చుకున్న కమల్ హాసన్ లో చాలా టాలెంట్ ఉంది. సినిమాకు సంబంధించిన అన్ని క్రాఫ్ట్లపై పట్టుంది. అందుకే ఎవరికేం కావాలో అది అందిస్తుంటారు కమల్. ఇప్పుడు మణిరత్నం సినిమాకి కూడా కమల్ హాసన్ కథను అందించారట.
పైగా ఆ కథను 45 ఏళ్ల క్రితం డిస్కస్ చేశారట. కమల్ హాసన్ అంటే కేవలం అద్భుతమైన నటుడు మాత్రమే కాదు. అతనిలో దర్శకుడు ఉన్నాడు, నిర్మాత ఉన్నాడు, కథా రచయిత ఉన్నాడు, పాటల రచయిత ఉన్నాడు, నేపథ్య గాయకుడు కూడా ఉన్నాడు. తగ్ లైఫ్ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయింది. ఈ పాటను స్వయంగా కమల్ హాసన్ రాయడం విశేషం. ఆ విషయం తెలిసి కోలీవుడ్ సహా పాన్ ఇండియా వైడ్ గా ఉన్న కమల్ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. తగ్ లైఫ్ కు ముందు శృతి హాసన్ కనిపించిన ఓ సింగిల్ కు కూడా కమల్ సాహిత్యాన్ని అందించారు. పైగా ఇటీవలే అమరంతో నిర్మాతగా తిరుగులేని బ్లాక్ బస్టర్ అందుకున్నారు కమల్. ప్రస్తుతం తన బ్యానర్ లోనే తగ్ లైఫ్ కూడా వస్తోంది. నిజానికి మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్ సిరీస్ మూవీస్ ను కూడా కమల్ నిర్మించాలి అనుకున్నారట. కానీ భారీ వ్యయం కావడంతో వెనక్కు తగ్గారట. ఈ విషయాన్ని స్వయంగా మణిరత్నం రివీల్ చేశారు. పైగా తగ్ లైఫ్ స్టోరీని కూడా కమల్ అందించారట. నాయకుడు తెరకెక్కుతున్న సమయంలోనే తగ్ లైఫ్ స్టోరీని డిస్కస్ చేశారట. ఇన్నాళ్లకు ఇదే చిత్రాన్ని సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు ఈ ఇద్దరు లెజెండ్స్. కమల్లో అద్భుతమైన సింగర్ కూడా ఉన్నారు. విక్రమ్ కోసం పాట పాడారు. ఇటీవల కార్తీ నటించిన సత్యం సుందరం సినిమా కోసం లోక నాయకుడు గొంతు సవరించిన సంగతి తెలిసిందే. ఏ హీరో అయినా క్యారెక్టర్ కొత్తగా ఉంటే సినిమా చేస్తాడు, కానీ కమల్ మాత్రమే క్యారెక్టర్స్ కొత్తగా ఉండాలి అంటారు. అందుకోసం తానే కథను సిద్ధం చేస్తుంటాడు. క్యారెక్టర్స్ అంటే అంత పిచ్చి కమల్కు. ఇప్పుడు తగ్ లైఫ్ లోనూ 2 వేర్వేరు లుక్స్ ను రివీల్ చేశాడు. కమల్ హాసన్ అనగానే సినిమా మొత్తం వెరైటీ గెటప్లే. ఒకప్పుడు న్యూ గెటప్స్ ను సింగిల్ సినిమాకు లిమిట్ చేసేవాడు కమల్. కానీ ఇప్పుడు ఏ సినిమా చేస్తే ఆ సినిమాలో బోల్డ్ అనే గెటప్లతో సర్ప్రైజ్ చేస్తున్నాడు. దశావతారం నుంచి మొదలైన ట్రెండ్ అనుకోవచ్చు. ఇప్పుడు అదే సెంటిమెంట్ గా మారింది. తగ్ లైఫ్ అనగానే ఇప్పటి వరకు టీజర్ లో కనిపించిన కమల్ లుక్ సినిమా మొత్తం ఉంటుంది అనుకున్నారు. కానీ కమల్ మళ్లీ షాక్ ఇచ్చాడు. తగ్ లైఫ్ లో ఇంకో లుక్ ఇన్నాళ్ళు దాచిపెట్టి ఇప్పుడు రివీల్ చేశాడు. భారతీయుడు 2లో కావాల్సినన్ని గెటప్పులు వేసినా శంకర్ సినిమాను సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోవడంతో మూవీ డిజాస్టర్ అయింది. ఇప్పుడు మణిరత్నంతో మాత్రం బాక్స్ ఆఫీస్ లెక్కలు సెట్ చేయాలి అనుకుంటున్నాడు లోక నాయకుడు. జూన్ 5న రిలీజ్ కు రెడీ అవుతున్న మూవీలో షింపు, త్రిష ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సినిమా రిలీజ్ టైంకు కమల్ ఇంకెన్ని లుక్స్ రివీల్ చేస్తాడో చూడాల్సి ఉంది.